హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి సోషల్ కంటెంట్ టెస్ట్ సిరీస్. సో ఇది 7th క్లాస్లో 20వ లెసన్ జానపదులు మతం. సో ఎవరికైనా ఈ టెస్ట్ సిరీస్ కావాలి అనుకుంటే సో చాలా తక్కువ ప్రైస్కే 1 year వ్యాలిడిటీతో అందుబాటులో ఉంది. సో యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. యాప్ నేమ్ శశి అకాడమీ. యాప్ ఇన్స్టాల్ చేసి స్టోర్లోకి వెళ్తే మీకు ఈ టెస్ట్ సిరీస్ కోర్స్ అలానే పీడిఎఫ్ ప్లస్ వీడియోస్ కోర్స్ కనబడుతుంది. సో పీడిఎఫ్ ప్లస్ వీడియోస్ కోర్స్ కూడా చూడండి. సో చాలా తక్కువ టైంలో ఈ వీడియోస్ కానీ పీడిఎఫ్స్ కానీ మీరు ఫినిష్ చేయొచ్చు. సో మినిమం 30 మార్క్స్ ఈ పీడిఎఫ్ అండ్ వీడియోస్ నుంచి వస్తుంది. సో ఎక్కడ కూడా టైం వేస్ట్ ఉండదు. లైన్ టు లైన్ చదువుకుంటూ వెళ్ళడం జరిగింది. సో చెక్ చేయండి. శాంపిల్ ఫైల్స్ అండ్ వీడియోస్ ఇవ్వడం జరిగింది. చూడండి, కలర్స్తో హైలైట్ చేసి టేబుల్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. 1500+ పేజెస్ ఈ మెటీరియల్ అనేది ఉంటుంది. ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. 1 time పర్చేస్. జానపదులు మతం. ఈ క్రింది వాక్యాల్ని చదివి ఇవి ఏ దేవతకు సంబంధించినవో గుర్తించండి. తెలంగాణలో ఈమె అత్యంత ప్రసిద్ధి చెందిన గ్రామ దేవత. దాదాపు ప్రతి ఊర్లో ఈమెకి గుడి ఉంది. ఈ గుడి రాముడు శివుని గుళ్లకు భిన్నంగా ఉంటుంది. గుడి నిర్మాణం ఆకర్షణీయంగా లేకుండా సాధారణంగా వేప చెట్టుని ఆనుకొని ఉంటుంది. దేవతామూర్తి రాయి రూపంలో ఉంటుంది. కొన్ని ఆధునిక పట్టణాల్లో ఈ దేవాలయం వాస్తుశిల్పితో నిర్మించి విగ్రహ రూపంలో దేవత ప్రతిష్ఠించి ఉంటుంది. సో ఇవన్నీ కూడా పోచమ్మ దేవతకు సంబంధించినవి. ఈ అంశాలు అన్నీ కూడా. సో మీరు టెస్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో ఎక్కడైతే ఎక్స్ప్లెనేషన్ అవసరం ఉంటుందో అక్కడ నేను టేబుల్స్ రూపంలో ఇచ్చాను. సో మీరు ఈజీగా ఇక్కడే టెక్స్ట్ బుక్ అవసరం లేకుండా ఇక్కడే మీరు టెస్ట్ సిరీస్లోనే మీరు అన్నీ చదువుకోవచ్చు. ఎక్కడైతే అవసరం అవుతుందో అక్కడ నేను హైలైట్ చేసి ఇవ్వడం జరిగింది. సో అవసరమైన ప్లేసెస్లో కంపేర్ చేస్తూ కూడా ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి. పొలాల్ని కాపాడి మంచి పంటను ఇవ్వమని, అనారోగ్యాన్ని బాగు చేయమని, అంటు రోగాల నుండి దుష్ట శక్తుల్ని కాపాడమని పోచమ్మని మొక్కుకుంటారు. కరెక్ట్. సిమిలార్గా ఇదే విధంగా ఎల్లమ్మ దేవతని అంటు రోగాల నుండి, దుష్ట శక్తుల నుండి, కలరా లాంటి వ్యాధుల నుండి కాపాడమని ఎల్లమ్మని పూజిస్తారు అనేది గుర్తుపెట్టుకోండి. పశు సంపదని కాపాడమని మైసమ్మని మొక్కుతారు. కరెక్ట్. గంగమ్మని నీటి దేవతగా కొలుస్తారు. కరెక్ట్. గ్రామ పొలిమేరలలో ఉండి ఊరిని కాపాడుతారని పోతరాజుని నమ్ముతారు. సో ఇది గ్రామ పొలిమేరల్లో ఉండి ఊరిని కాపాడమని ఎల్లమ్మని నమ్ముతారు. సో నెక్స్ట్ క్వశ్చన్. సాధారణంగా పంట కోత సమయంలో ఎవరికి పూజలు చేస్తారు? ఆన్సర్ పోతరాజుకి. సాధారణంగా పంట కోత సమయంలో పోతరాజుకి పూజలు చేస్తారు. సో చూద్దాం మిగిలిన ఆప్షన్స్. ఎల్లమ్మ. ఎల్లమ్మకు గల ఇతర పేర్లు. సో చాలా ఇంపార్టెంట్. ఒక 6 పేర్లు ఉన్నాయి. పోలేరమ్మ, మరిడమ్మ, రేణుక, మహంకాళి, జోగమ్మ, సోమలమ్మ. ఇవన్నీ కూడా ఎల్లమ్మ దేవతకున్న పేర్లు. ఎల్లమ్మ గ్రామ పొలిమేరల్లో ఉండి ఊరిని కాపాడుతుందని నమ్ముతారు. అంటు రోగాల నుండి, దుష్ట శక్తుల నుండి, కలరా లాంటి వ్యాధుల నుండి కాపాడమని ఎల్లమ్మని ప్రార్థిస్తారు. నెక్స్ట్ మైసమ్మ. మైసమ్మ పశు సంపదను కాపాడే దేవత. చాలా ఇంపార్టెంట్. పశు సంపదను కాపాడే దేవత మైసమ్మ. సో అలానే బీరప్ప, కాటమరాజులు కూడా పశువుల్ని కాపాడుతారు. పశువుల్ని, గొర్రెల్ని కాపాడే దేవుళ్ళు బీరప్ప, కాటమరాజు. సో మైసమ్మ పశు సంపదను కాపాడే దేవత. నెక్స్ట్. సో మైసమ్మ విగ్రహం ఏ విధంగా ఉంటుందంటే పశువుల పాకలో ఒక గూడుకి సున్నం వేసి కుంకుమతో అలంకరించి దాన్ని మైసమ్మ గూడుగా పిలుస్తారు. సో అలానే కట్ట మైసమ్మ. చాలా చోట్ల కట్ట మైసమ్మని కూడా పూజిస్తారు. చెరువు కట్టపై బండరాయి రూపంలో ఉంటుంది కట్ట మైసమ్మ గుడి. సో చెరువు కట్టపై బండరాయి రూపంలో ఉంటుంది కట్ట మైసమ్మ. ఆమెను నీటి దేవతగా కొలుస్తారు. నెక్స్ట్ పోతరాజు. సో పోతరాజు ఏ విధంగా ఉంటుందంటే సున్నం వేసిన బండరాయిని పంట పొలాల్లో ఒక మూలన ఉంచుతారు. పోతరాజు యొక్క పూజా విధానం అనేది చాలా మామూలుగా ఉంటుంది. పోతరాజు పూజా విధానం. సో పంట కోత సమయంలో పోతరాజుకి పూజలు చేస్తారు. పోతరాజుకి సోదరీమణులు పెద్దమ్మ వంటి పేర్లు గల దేవతలు పోతరాజు సోదరీమణులు. బీరప్ప, కాటమరాజులు గొర్రెల్ని పెంచేవారు, ఆవుల్ని పెంచేవారు, పూజిస్తారు. వీరు పశువులను, గొర్రెల్ని కాపాడే దేవుళ్ళు. సో నెక్స్ట్. పోలేరమ్మ, మరిడమ్మ, రేణుక, మహంకాళి, జోగమ్మ, సోమలమ్మ మొదలైన పేర్లతో ఈమెని పిలుస్తారు. ఆన్సర్
ఎల్లమ్మని. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 6 పేర్లు గుర్తుపెట్టుకోండి. పోలేరమ్మ, మరిడమ్మ, రేణుక, మహంకాళి, జోగమ్మ, సోమలమ్మ. ఎల్లమ్మ గ్రామ పొలిమేరల్లో ఉండి ఊరిని కాపాడుతుందని నమ్ముతారు. అంటు రోగాల నుండి, దుష్ట శక్తుల నుండి, కలరా లాంటి వ్యాధుల నుండి కాపాడమని ఎల్లమ్మని ప్రజలు ప్రార్థిస్తారు. ఎల్లమ్మకి ఇతర పేర్లు పోలేరమ్మ, మరిడమ్మ, రేణుక, మహంకాళి, జోగమ్మ మరియు సోమలమ్మ. సో నెక్స్ట్ పోచమ్మ. తెలంగాణలో అత్యంత ప్రసిద్ధి చెందిన గ్రామదేవత పోచమ్మ. దాదాపు ప్రతి ఊర్లో పోచమ్మకి గుడి ఉంది. ఈ గుడి నిర్మాణం అనేది ఆకర్షణీయంగా లేకుండా, సో గుర్తుపెట్టుకోండి, వేప చెట్టుని ఆనుకొని ఉంటుంది. సో కొన్నిసార్లు ఇక్కడ వేరే ట్రీ నేమ్ ఇస్తారు. సో వేప చెట్టు అని గుర్తుపెట్టుకోండి. ఈ గుడి రాముడు శివుడి గుళ్ళకి భిన్నంగా ఉంటుంది. దేవతామూర్తి రాయి రూపంలో ఉంటుంది. పోచమ్మ దేవతామూర్తి. కొన్ని ఆధునిక పట్టణాల్లో వాస్తుశిల్పితో ఈ దేవాలయాన్ని నిర్మించి విగ్రహం రూపంలో దేవత ప్రతిష్ఠించి ఉంటుంది పోచమ్మ గుడిలో. సో గ్రామాల్లో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అన్ని కులాల ప్రజలు అంతా కూడా బోనాలు ఎత్తుకొని పోచమ్మ గుడికి వెళ్తారు. సో గుడి ప్రాంగణాన్ని, గుళ్ళోని దేవతను కడిగి శుభ్రం చేస్తారు. అక్కడ ప్రత్యేకించి పూజారి ఉండడు. ప్రజలు స్థానిక ఆచార సాంప్రదాయాలతో పూలతో పూజిస్తారు. సో నెక్స్ట్ గంగమ్మని నీటి దేవతగా కొలుస్తారు. గంగమ్మని కొలుస్తారు. సో నీటి దేవతగా, ఇంకా కట్టమైసమ్మని కూడా నీటి దేవతగా కొలుస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్. కట్టమైసమ్మ మరియు గంగమ్మ, వీళ్ళిద్దరినీ కూడా నీటి దేవతగా కొలుస్తారు. సో మైసమ్మ పశు సంపదను కాపాడే దేవత. పశు సంపదను కాపాడే దేవత మైసమ్మ. బీరప్ప, కాటమరాజులు కూడా పశువుల్ని కాపాడతారు. సో పశువుల్ని, గొర్రెల్ని కాపాడే దేవుళ్ళు బీరప్ప, కాటమరాజు. సో మైసమ్మ కూడా పశు సంపదను కాపాడే దేవత. సో గుర్తుపెట్టుకోండి, దీనికి ఆన్సర్ ఎల్లమ్మ. చెరువు కట్టపై బండరాయి రూపంలో ఉండే ఎవరిని నీటి దేవతగా కొలుస్తారు? ఆన్సర్ కట్టమైసమ్మను. చెరువు కట్టపై బండరాయి రూపంలో ఉండే కట్టమైసమ్మను నీటి దేవతగా కొలుస్తారు. ఈమెను కొలిస్తే చెరువు నిండా నీరుంటుందని, పంటలు పుష్కలంగా పండుతాయని ప్రజలు నమ్ముతారు. సో ఎల్లమ్మకి గల ఇతర పేర్లు గుర్తుపెట్టుకోండి. పోలేరమ్మ, మరిడమ్మ, రేణుక, మహంకాళి, జోగమ్మ, సోమలమ్మ. గ్రామ పొలిమేరల్లో ఉండి ఊరిని కాపాడుతుందని నమ్ముతారు ఎల్లమ్మను. సో ఈ క్రింది వాక్యాలు చదివి ఇవి ఏ దేవతకు సంబంధించినవో గుర్తించండి. ఈమెను నీటి దేవతగా కొలుస్తారు. సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టే మత్స్యకారులందరినీ కాపాడే దేవతగా ఈమె ప్రసిద్ధి చెందింది. ఈ దేవతను పేదలను, అనాథల్ని కాపాడే దేవతగా నమ్ముతారు. సో ఈ వాక్యాలన్నీ ఎవరికి సంబంధించినవంటే గంగమ్మకి. నీటి దేవతగా కొలుస్తారు. మత్స్యకారులందరినీ కాపాడే దేవతగా ప్రసిద్ధి చెందింది. పేదల్ని, అనాథల్ని కాపాడే దేవతగా నమ్ముతారు గంగమ్మ తల్లిని. సో నెక్స్ట్, పెద్దమ్మ వంటి పేర్లు గల దేవతలు ఇతనికి సోదరీమణులు. ఆన్సర్ పోతరాజుకి. పెద్దమ్మ వంటి పేర్లు గల దేవతలు పోతరాజుకి సోదరీమణులు. గొర్రెల్ని పెంచేవారు, ఆవుల్ని పెంచేవారు ఎవరిని పూజిస్తారు? ఆన్సర్ బీరప్ప మరియు కాటమరాజుల్ని, గొర్రెల్ని పెంచేవారు, ఆవుల్ని పెంచేవారు పూజిస్తారు. సో చూద్దాం. బీరప్ప, కాటమరాజులను గొర్రెల్ని పెంచేవారు, ఆవుల్ని పెంచేవారు పూజిస్తారు. సో పోతరాజు గురించి చూద్దాం. తమ వ్యవసాయ భూముల్ని, పంటలను భయంకరమైన తెగుళ్ల నుండి, దొంగల నుండి, జంతువుల నుండి పోతరాజు కాపాడుతాడని తెలంగాణ రైతుల విశ్వాసం. వ్యవసాయదారులందరూ సున్నం వేసిన బండరాయిని తమ పంట పొలాల్లో ఒక మూలన ఉంచుతారు. పోతరాజు పూజా విధానం మామూలుగా ఉంటుంది. సాధారణంగా పంట కోత సమయంలో పోతరాజుకి పూజలు చేస్తారు. పెద్దమ్మ వంటి పేర్లు గల దేవతలు పోతరాజుకి సోదరీమణులు. బీరప్ప, కాటమరాజుల్ని గొర్రెల్ని పెంచేవారు, ఆవుల్ని పెంచేవారు పూజిస్తారు. వీరు పశువుల్ని, గొర్రెల్ని కాపాడే దేవుళ్ళు. బీరప్ప అక్క మహంకాళి కథ చాలా ప్రాచుర్యం పొందింది. బీరప్ప అనే పేద గొర్రెల కాపరి కామరతిని పెళ్లి చేసుకోవడానికి పోరాడిన సమయంలో అతడి అక్క బీరప్పకి సాయపడింది. పశుపాలకులు పచ్చిక బయళ్లలో పశువుల్ని మేపుకునే హక్కుల గురించి నెల్లూరు రాజుతో కాటమరాజు యుద్ధం చేశాడు. సో నెక్స్ట్ క్వశ్చన్, పశువుల్ని మేపుకునే హక్కుల గురించి నెల్లూరు రాజుతో యుద్ధం చేసినది కాటమరాజు. కాటమరాజు నెల్లూరు రాజుతో యుద్ధం చేశాడు. బీరప్ప అక్క మహంకాళి కథ చాలా ప్రాచుర్యం పొందింది. బీరప్ప అనే పేద గొర్రెల కాపరి, గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. బీరప్ప ఒక పేద
గొర్రెల కాపరి. సో ఇతడు కామరతిని వివాహం చేసుకోవడానికి పోరాడిన సమయంలో అతడి అక్క బీరప్పకి సాయపడింది. పోతరాజు వ్యవసాయ భూముల్ని, పంటల్ని భయంకరమైన తెగుళ్ల నుండి, దొంగల నుండి, జంతువుల నుండి పోతరాజు కాపాడుతాడని తెలంగాణ రైతుల విశ్వాసం. వ్యవసాయదారులందరూ సున్నం వేసిన బండరాయిని తమ పంట పొలాల్లో ఒక మూలన ఉంచుతారు. పోతరాజు పూజా విధానం మామూలుగా ఉంటుంది. పంట కోత సమయంలో పోతరాజుకి పూజలు చేస్తారు. ఈ క్రింది వాక్యాల్ని చదివి ఈ ప్రార్థనలు ఏ దేవతకు సంబంధించినవో గుర్తించండి. తల్లి, మా పొలాల్ని కాపాడి మంచి పంటనివ్వు. నా బిడ్డ అనారోగ్యంతో ఉంది, ఆమెను బాగు చెయ్యి. తల్లి, అంటు రోగాల నుండి, దుష్ట శక్తుల నుండి మా కుటుంబాన్ని కాపాడు అని పోచమ్మని ప్రార్థిస్తారు. ఈ ప్రార్థనలన్నీ కూడా పోచమ్మ దేవతకు సంబంధించినవి. అంటు రోగాల నుండి, దుష్ట శక్తుల నుండి, కలరా లాంటి వ్యాధుల నుండి కాపాడమని ప్రజలు ఏ దేవతను ప్రార్థిస్తారు? ఎల్లమ్మను ప్రార్థిస్తారు. సమాజంలో జానపద దేవతల పూజ గురించి సరికానిది గుర్తించండి. చాలామంది జానపద దేవుళ్ళు మనం పూజించే దేవతల యొక్క అవతారాలు. సో ఇది రాంగ్. చాలామంది జానపద దేవుళ్ళు స్థానిక వీరులే. చాలామంది జానపద దేవుళ్ళు, దేవతలు కూడా స్థానిక వీరులు. వీరు ప్రజల కోసం పోరాడి చనిపోయారు. కరెక్ట్. ప్రజల్ని కాపాడడానికి ప్రత్యేకమైన శక్తులు వీరికి ఉన్నాయని, ఒకవేళ వీరిని పూజించకపోతే కష్టాల్ని కలిగిస్తారని సాధారణ ప్రజల నమ్మకం. కరెక్ట్. జానపద పండుగల్లో జంతు బలి ఒక సాధారణమైన ఆచారం. కరెక్ట్. అయితే ఈ విధమైన ఆచారం వల్ల వేలాది పశువులు చనిపోతున్నాయని తెలంగాణ ప్రభుత్వం మతపరమైన కార్యక్రమాల్లో జంతువులని, పక్షుల్ని వధించడాన్ని నిషేధించింది, బలివ్వడాన్ని. సమ్మక్క సారక్క మేడారం జాతర గురించి సరైనది గుర్తించండి. జయశంకర్ జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో గిరిజనులు ఈ జాతర జరుపుతారు. కరెక్ట్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుండి గిరిజనులు, గిరిజనేతర ప్రజలు ఈ జాతరలో పాల్గొంటారు. కరెక్ట్. దాదాపు 1 కోటి మంది ఈ జాతరకి హాజరవుతారు. కరెక్ట్. సో పైవన్నీ కూడా సరైనవే. మేడరాజు ఎవరికి సమకాలీకుడు? ఆన్సర్ మొదటి ప్రతాపరుద్రుడు లేదా రుద్రదేవుడికి సమకాలీకుడు. ఈ క్రింది వాటిలో సరైనది కానిది గుర్తించండి. మేడరాజు జగిత్యాల కేంద్రంగా పులవాస రాజ్యాన్ని పాలిస్తుండేవాడు. కరెక్ట్. మేడరాజు తన కుమార్తె అయిన సమ్మక్కని, మేడరాజు కుమార్తె సమ్మక్క చాలా చాలా ఇంపార్టెంట్, సమ్మక్కని మేడారం సామంత పాలకుడైన పగిడిద్ద రాజుతో వివాహం చేశాడు. కరెక్ట్. వీరికి సారాలమ్మ జంపన్న అనే 2 సంతానం. సో 2 కాదు. సో ఇది రాంగ్. 2 కాదు, 3 సంతానం. వీరికి సారాలమ్మ, నాగులమ్మ మరియు జంపన్న అనే 3 సంతానం. రుద్రదేవుడు తన రాజ్య విస్తరణలో భాగంగా మేడారంపై దండయాత్ర చేశాడు. కరెక్ట్. సో ఇందులో సరికానిది ఆప్షన్ 3. సో ఒకసారి చూద్దాం. సో ఇది మేడారం కథ. కాకతీయ రుద్రదేవుడు లేదా మొదటి ప్రతాపరుద్రుడికి సమకాలీకుడైన మేడరాజు జగిత్యాల కేంద్రంగా పులవాస రాజ్యాన్ని పాలిస్తుండేవాడు. అతడి కూతురు సమ్మక్కని మేడారం సామంత పాలకుడు పగిడిద్ద రాజుతో వివాహం చేశాడు. వారికి సారాలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే 3 సంతానం. రుద్రదేవుడు తన రాజ్య విస్తరణలో భాగంగా మేడారంపై దండయాత్ర చేశాడు. పగిడిద్ద రాజు కుటుంబం మొత్తం, వారి తెగకు చెందిన స్త్రీ పురుషులందరూ భయంకరమైన యుద్ధంలో పాల్గొన్నారు. వారందరూ కూడా యుద్ధంలో చనిపోయారు. కాకతీయ సైన్యాల్ని సంపెంగ వాగు దాటనీయకుండా తన ఆఖరి శ్వాస వరకు పోరాడిన జంపన్న వీర మరణం పొందాడు. కాబట్టి సంపెంగ వాగుకి జంపన్న వాగు అనే పేరు వచ్చింది. సో ఇది కన్ఫ్యూజ్ చేసేట్లు కూడా లాస్ట్ టైం క్వశ్చన్ అడిగారు. సో కాకతీయ సైన్యాల్ని ఏ వాగు దాటనీయకుండా ఆపారు అని ఇచ్చారు. సో జంపన్న వాగా, సంపెంగ వాగా అని సో ఇలా ఇచ్చారు. సో సంపెంగ వాగు అనేది గుర్తుపెట్టుకోండి. సంపెంగ వాగుకి జంపన్న వాగు అనే పేరు వచ్చింది. అదే బాటలో సమ్మక్క సారక్క కాకతీయ సైన్యంతో పోరాడి వారి తెగని కాపాడడానికి ప్రాణత్యాగం చేశారు. వారి సాహసాన్ని, త్యాగాన్ని నేటికి కొనియాడుతూ వారి యొక్క గౌరవార్థం మేడారం జాతరని గిరిజన ప్రజలందరూ కూడా జరుపుకుంటున్నారు. మేడారం జాతర ప్రతి 2 సంవత్సరాలకోసారి జరుగుతుంది. 3 రోజుల పాటు జరుగుతుంది. సమ్మక్క సారక్కలు రూపం లేని దేవతలు. వారిని అడవి నుండి పెద్ద ఊరేగింపుతో పెట్టెలో తెచ్చి అందంగా అలంకరించిన గద్దెపైన చెట్టు కింద ప్రతిష్ఠిస్తారు. ఆ సమయంలో దేవతలు తమని ఆవహించినట్లుగా భక్తులు అనుభూతి చెందుతారు. ప్రజలు బెల్లంని బంగారంగా దేవతలకు సమర్పిస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్. మేడారం జాతర గురించి సరికానిది గుర్తించండి. ఈ జాతర ప్రతి 2 సంవత్సరాలకోసారి 3 రోజుల పాటు జరుగుతుంది. కరెక్ట్. సమ్మక్క సారక్కలు రూపం లేని దేవతలు. కరెక్ట్. వారిని అడవి నుండి పెద్ద ఊరేగింపుతో పెట్టెలు తెచ్చి ఆలయంలో ప్రతిష్ఠిస్తారు. సో ఇది రాంగ్.
వారిని అడవి నుండి పెద్ద ఊరేగింపుతో పెట్టెలో తెచ్చి గద్దె పైన చెట్టు క్రింద ప్రతిష్ఠిస్తారు. ప్రజలు బెల్లంని బంగారంగా దేవతలకు సమర్పిస్తారు. సో ఇందులో సరికానిది ఆప్షన్ 3. డ్యాష్లో జరిగిన కర్బలా యుద్ధంలో మహమ్మద్ ప్రవక్త మనవడు చనిపోయాడు. ఇరాక్లో జరిగిన కర్బలా యుద్ధంలో మహమ్మద్ ప్రవక్త మనవడు చనిపోయాడు. సో ఇతని జ్ఞాపకార్థం ముస్లింలు జరుపుకునే పండగ పేరు మొహర్రం. మహమ్మద్ ప్రవక్త మనవడి జ్ఞాపకార్థంగా. పీరీల చిహ్నం ఏ ఆకారంలో తయారు చేస్తారు? ఆన్సర్ నిలవంక లేదా చేతి ఆకారం. సో ఇది ఒకసారి చూద్దాం. మొహర్రం పీరీలు ఉరుసు. చెడుకు వ్యతిరేకంగా పోరాడి అమరులైన వారి గౌరవార్థం ముస్లింలు ప్రార్థనలు చేస్తారు. ఇరాక్లో జరిగిన కర్బలా యుద్ధంలో మహమ్మద్ ప్రవక్త మనవడు చనిపోయాడు. అతని జ్ఞాపకంగా ముస్లింలు మొహర్రం జరుపుకుంటారు. వెదురు బద్దలతో గుమ్మటం ఆకారం తయారు చేసి జెట్టి గుడ్డలు అంటే మెరుపువి, పూలు, ఎండు కొబ్బరి కుడకలతో అలంకరించి దాని పై భాగంలో నిలవంక లేదా చేతి ఆకారంలో పీరీల చిహ్నంను తయారు చేస్తారు. సో ఈ ఉత్సవాల్లో భాగంగా ఊరేగింపు నిర్వహిస్తారు. ఉరుసు ఉత్సవాల్లో భాగంగా దీంట్లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొంటారు. పీరీల ఉత్సవంలో భాగంగా ఊరేగింపు నిర్వహిస్తారు. దీంట్లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్. ముస్లిం వలీల డాష్ ఉరుసు ఉత్సవాలుగా జరుపుతారు. ఆన్సర్ వర్ధంతులను. ముస్లిం వలీల వర్ధంతులను ఉరుసు ఉత్సవాలుగా జరుపుతారు. అధిక సంఖ్యలో ప్రజలు దర్గాలని దర్శిస్తారు. పూలను, చాదర్ని సమాధులపై వేసి అక్కడ పాడే ఖవ్వాలీలను వింటారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా చేస్తే ముస్లిం వలీల ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్ముతారు. సంతానం, ఉద్యోగం కోరుకునేవారు ఈ దర్గాలకు వచ్చి ప్రార్థనలు చేస్తారు. దర్గాల గురించి సరైనది కానిది గుర్తించండి. సూఫీ తత్వాన్ని ప్రచారం చేసిన గురువుల సమాధులపై దర్గాలు నిర్మిస్తారు. కరెక్ట్. సూఫీ గురువుల సమాధులు లేదా దర్గాలు తీర్థస్థలాలుగా మారతాయి. కరెక్ట్. ముస్లిం మతానికి చెందిన ప్రజలకు మాత్రమే ఇక్కడికి రావడానికి అనుమతి ఉంది. సో ఇది రాంగ్. అన్ని మతాల ప్రజలు వేలాదిగా దర్గాలకు వస్తారు. సూఫీ గురువులకు అతీంద్రియ శక్తులుంటాయని ప్రజలు నమ్ముతారు. వారు అందరి ఇబ్బందుల్ని తొలగిస్తారని, ఆరోగ్యాల్ని బాగుపరుస్తారని ప్రజల నమ్మకం. సో కరెక్ట్. ఇవన్నీ కూడా ఇందులో సరికానిది ఆప్షన్ 3, మిగిలినవి కరెక్ట్. డ్యాష్ జిల్లాలోని కొత్తూరు మండలంలో జహంగీర్ పీర్ దర్గా ఉంది. సో రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు మండలంలో జహంగీర్ పీర్ దర్గా ఉంది. జహంగీర్ పీర్ దర్గా గురించి సరికానిది గుర్తించండి. అటవీ ప్రాంతంగా ఉండే ఇక్కడ 15వ శతాబ్దం చివరిలో ఇరాక్ దేశానికి చెందిన సోదరులైన సయ్యద్ గౌసుద్దీన్, సయ్యద్ బురానోద్దీన్ దైవ చింతనలో కొంతకాలం గడిపి అనంతరం చనిపోయినట్లు ఒక కథనం ఉంది. కరెక్ట్. వీరిద్దరి సమాధులపై ఔరంగజేబ్ దర్గాను నిర్మించారు. సో ఇది రాంగ్. వీరిద్దరి సమాధులపైన కొందరు భక్తులు ఇక్కడ దర్గాని నిర్మించారు. 17వ శతాబ్దంలో చక్రవర్తి ఔరంగజేబ్ ఇబ్రహీం అలీ అనే పండితుడిని కాజీగా నియమించాడు. కరెక్ట్. స్థానికుల కథనం ప్రకారం జహంగీర్ పీర్ దర్గాని పర్యాటక దర్శినిగా తీర్చిదిద్దినది ఇబ్రహీం అలీ. కరెక్ట్. సో ఇందులో సరికానిది ఆప్షన్ 2. సో ఒకసారి చూద్దాం ఎక్స్ప్లెనేషన్. జహంగీర్ పీర్ దర్గా మత సామరస్యానికి చిహ్నం. రంగారెడ్డిలోని కొత్తూరు మండలంలో జహంగీర్ పీర్ దర్గా ఉంది. అటవీ ప్రాంతంగా ఉండే ఇక్కడ 15వ శతాబ్దం చివరిలో ఇరాక్ దేశానికి చెందిన సోదరులు సయ్యద్ గౌసుద్దీన్, సయ్యద్ బురానోద్దీన్ దైవ చింతనలో కొంతకాలం గడిపి అనంతరం చనిపోయినట్లు కథనం. వీరిద్దరి సమాధులపై కొందరు భక్తులు చిన్న దర్గాని నిర్మించారు. 17వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబ్ ఈ దర్గాని సందర్శించినప్పుడు దాని మహత్యాన్ని గుర్తించి ఇబ్రహీం అలీ అనే పండితుడిని ఖాజీగా నియమించాడని, ఆ ఖాజీనే జహంగీర్ పీర్ దర్గాని పర్యాటక దర్శినిగా తీర్చిదిద్దారని స్థానికులు చెబుతారు. ప్రతిరోజు హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుండి ఇక్కడికి అనేక మంది సందర్శకులు వస్తారు. ఇక్కడ జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమాలకు గురు ఆదివారాల్లో దేశంలోని వివిధ రాష్ట్రాల సందర్శకులు వస్తారు. ప్రతి ఏటా సంక్రాంతి పండగ తర్వాత వచ్చే మొదటి గురువారం నుండి ఉరుసు ఉత్సవాలు 3 రోజుల పాటు జరుగుతాయి. మొదటి రోజు గంధపు పూజ, రెండవ రోజు దీపారాధన, మూడో రోజు ఖవ్వాలి ఇక్కడ నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో దేశ విదేశాల నుండి వేలాది హిందూ, ముస్లిం భక్తులు పాల్గొని పూలు, చాదర్లు సమర్పించడం వల్ల
ఈ దర్గా మత సామరస్యానికి ప్రతీకగా మారింది. సో నెక్స్ట్, జహంగీర్ పీర్ దర్గాలో జరిగే ఉర్సు ఉత్సవాల గురించి సరికానిది గుర్తించండి. ఇక్కడ జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమాలకి గురు ఆదివారాల్లో దేశంలోని వివిధ రాష్ట్రాల సందర్శకులు వస్తారు. కరెక్ట్. ప్రతి ఏటా సంక్రాంతి పండగ తర్వాత వచ్చే మొదటి శుక్రవారం నుండి ఉర్సు ఉత్సవాలు 3 రోజుల పాటు జరుగుతాయి. సో ఇది రాంగ్. మొదటి శుక్రవారం కాదు, మొదటి గురువారం నుండి ఉర్సు ఉత్సవాలు 3 రోజుల పాటు జరుగుతాయి. మొదటి రోజు గంధపు పూజ నిర్వహిస్తారు. కరెక్ట్. రెండవ రోజు దీపారాధన, మూడో రోజు ఖవ్వాలి నిర్వహిస్తారు. కరెక్ట్. సో ఇందులో సరికానిది ఆప్షన్ 2. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన జానపద పండగ అయిన బోనాల గురించి సరికానిది గుర్తించండి. అందంగా అలంకరించిన పువ్వులతో నిండిన కుండల్ని స్త్రీలు తలలపై పెట్టుకొని ఊరేగింపులో పాల్గొంటారు. కరెక్ట్. ఇత్తడి బిందెలు లేదా మట్టి కుండల్ని అన్నంతో నింపి రావి ఆకులతో అలంకరించి ఊరేగింపులో పాల్గొంటారు మహిళలు. సో ఇది రాంగ్. రావి ఆకులు కాదు, ఇవి వేప ఆకులు. ఇత్తడి బిందెలు లేదా మట్టి కుండలని అన్నంతో నింపి వేప ఆకులతో అలంకరించి మహిళలు ఊరేగింపులో పాల్గొంటారు బోనాల సందర్భంగా. పోతరాజులుగా పిలువబడే మగవారు నాట్యం చేస్తూ తోడు వెళ్తారు. కరెక్ట్. వీరు వేప ఆకులు పట్టుకొని కొరడా దెబ్బలు వేస్తూ ఊరేగింపు ముందు భాగంలో నడుస్తారు. కరెక్ట్. సో ఇందులో సరికానిది ఆప్షన్ 2, వేప ఆకులు. అందంగా అలంకరించిన పువ్వులతో నిండిన కుండలని స్త్రీలు తలలపై పెట్టుకొని ఊరేగింపులో పాల్గొంటారు. దీన్ని ఏమంటారు? ఆన్సర్ ఘటం అంటారు. బోనాల సందర్భంగా అందంగా అలంకరించిన పువ్వులతో నిండిన కుండలని స్త్రీలు తలలపై పెట్టుకొని ఊరేగింపులో పాల్గొంటారు. దీన్ని ఘటం అంటారు. 14వ శతాబ్దం చివరిలో శ్రీనాథుడు రచించిన పల్నాటి వీరచరిత్ర కథ ఎవరి పూజ గురించి తెలియజేస్తోంది? పోతరాజు పూజ గురించి తెలియజేస్తోంది. శ్రీనాథుడు రచించిన పల్నాటి వీరచరిత్ర కథ పోతరాజు పూజా విధానం గురించి తెలియజేస్తోంది. పల్నాటి వీరులు వరంగల్లో మైలార దేవత, ఇతర మాతృదేవతల ఆరాధన గురించిన వర్ణనలు ఈ గ్రంథంలో ఉన్నాయి. క్రీడాభిరామం అనే గ్రంథంలో ఉన్నాయి. క్రీడాభిరామం గ్రంథాన్ని రచించినది వల్లభరాయుడు. సో ఈ క్రీడాభిరామంలో పల్నాటి వీరులు, మైలార దేవత, ఇతర మాతృదేవతల ఆరాధన గురించి వర్ణనలు ఉన్నాయి. నేటికి 2500 సంవత్సరాల క్రితం వీరిని పూజించేవారు. నాగులని, చెట్లని, యక్షుల్ని పూజించేవారు. సో ఆన్సర్ 1, 2, 3. ఈ క్రింది వాటిలో సరైనది కానిది గుర్తించండి. అన్ని మతాల ప్రజలు దర్గాలకు వెళ్ళి సన్యాసుల ఆశీర్వాదం తీసుకుంటారు. కరెక్ట్. దర్గాలకు వెళ్ళి భక్తితో చెట్లకు, గోడలకు దారాలు కట్టి తమ సమస్యలు తీరిస్తే మొక్కులు చెల్లిస్తారు. కరెక్ట్. దర్గాలకు వెళ్ళి దుష్టశక్తులు తొలగడానికి తాయెత్తును కట్టమని పీర్జాదీలను ప్రార్థిస్తారు. కరెక్ట్. ముస్లిం రైతులు జానపద దేవతల పూజలో పాల్గొనరు. సో ఇది రాంగ్. ముస్లిం రైతులు కూడా జానపద దేవతల పూజల్లో పాల్గొంటారు. సో సరైనది కానిది ఆప్షన్ 4. ఈ క్రింది పద్యాల్ని చదివి ఇవి ఎవరు రచించిన పద్యాలో గుర్తించండి. స్వానుభవం లేక పవిత్ర వాక్కులను వల్లెవేయడం వల్ల భయాలు తొలగవు, అలాగే చిత్రించిన జ్వాల వల్ల చీకట్లు తొలగిపోవు. సో ఇది రచించింది వేమన. 6 రుచులు వేర్వేరు కానీ రుచి ఒకటి. సత్యాన్ని తెలిపే సంప్రదాయాలు అనేకం కానీ సత్యం ఒకటి. సన్యాసులు వారిలో వారు భేదిస్తుంటారు కానీ వారు ఎవరి కోసమైతే ధ్యానం చేస్తుంటారో అతను ఒకడే. సో ఇది రచించినది వేమన. బట్టతలలు, జడలు కట్టిన వెంట్రుకలు, బూడిద పూసుకోవడాలు, మననం చేసుకోవడం, మతపరమైన దుస్తులు ధరించడం మాత్రమే సరిపోదు. పవిత్రమైన హృదయం లేనివారు సన్యాసులు కాలేరు. సో ఇది అన్నది కూడా వేమన. సో ఇవన్నీ కూడా వేమనకు సంబంధించినవి. నేటికి 300 సంవత్సరాల క్రితం నివసించి తెలుగులో అత్యంత విఘ్నతతో కూడిన యోగి వేమన యొక్క పద్యాలు ఇవి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.